Hi guys, welcome to my channel. This is Sandeep from Rara Vibe. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో NX200 అండ్ CB200Xకి సంబంధించిన కంప్లీట్ మైలేజ్ ఫిగర్స్ని ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ సాడిల్ స్టాండ్ నేను లెగెండరీ కస్టమ్స్ అనే కంపెనీ నుంచి అయితే తీసుకున్నాను. అండ్ దీని వెయిట్ వచ్చేసి యావరేజ్గా ఒక 5+ అయితే ఉంటుంది, 5 kgs అబోవ్ అయితే ఉంటుంది. చాలా స్ట్రాంగ్ అల్యూమినియం ఆర్ ఐరన్ అనుకుంటా, నాకు తెలిసి ఆ పార్ట్ అయితే. ఈ క్రాష్ గార్డ్ వచ్చేసి సేమ్ లెగెండరీ కస్టమ్ నుంచే తీసుకున్నాను. ఇది కూడా 5 kgs అబోవ్ ఉంటుంది. బోత్ సాడిల్ స్టాండ్ క్రాష్ గార్డ్ రెండు కలిపి 10 kgs అబోవ్ అయితే మనకి వెయిట్ అయితే యాడ్ చేస్తాయి బైక్ మీద. సో నేను ఈ వెయిట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు మనము హైవే మీద రన్ అయ్యేటప్పుడు ఇన్ని వెయిట్స్ యాడ్ చేసుకున్న తర్వాత కూడా బైక్ మైలేజ్ని అయితే టెస్ట్ చేయబోతున్నాము. అండ్ మీరు ఏదైతే ప్లాస్టిక్ పార్ట్ చూస్తున్నారో ఈ స్క్రాచ్ గార్డ్ మీద స్క్రాచెస్ పడకుండా అనమాట అది. అండ్ ఇది మన బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ వచ్చేసి అయితే ఇది. ఈ లైట్స్ ఏదైతే చూస్తున్నారో HJG 4 LED క్రీ సెటప్ లైట్ అది. దానికి ఆల్మోస్ట్ పెయిర్ వస్తాయి. నేను తీసుకున్నప్పుడు అయితే రామ్కోట్లో తీసుకున్నాను. నేను పెయిర్ వచ్చేసి నాకు 3,800 రూపీస్ పడ్డాయి. అప్పట్లో చాలా టూ మచ్ అనే చెప్పాలి. తీసుకున్న తర్వాత నేను కూడా ఫీల్ అయినా. ఈ లైట్స్ మాత్రం లిటరలీ లారీ కొట్టినట్టు కొడతాయి. అండ్ ఈ రెండు చిన్న లైట్స్ వచ్చేసి HJG మినీ డ్రైవ్స్, విచ్ ఈస్ వెరీ ఫేమస్. ఆల్మోస్ట్ ఆల్ అన్ని బైక్స్లో ఇప్పుడు కరెంట్లీ అందరూ అవే వాడుతున్నారు. నాకు తెలిసి ఈ రెండు పెట్టించుకుంటే ఎనఫ్, ఈ ఫ్రంట్ పెద్దగా అవసరం లేదు. అండ్ ఇది చూస్తే ఇది మాత్రం మన ఫ్రంట్ ప్రొఫైల్ ఆఫ్ ద బైక్ అనమాట. లుక్స్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఇది చిన్న వాక్ అరౌండ్ వీడియో, చాలా హెవీగా బల్కీగా చాలా బాగా అనిపిస్తుంది. రియల్గా కూడా కొంచెం బల్కీగానే ఉంటుంది. ఆర్ఎల్స్ బుల్లెట్ బైక్ ఆర్ఎల్స్ హిమాలయన్ బైక్ నడిపిన వాళ్ళకైతే పెద్ద లైట్ వెయిట్ అనిపిస్తుంది. బట్ డైరెక్ట్లీ మీరు ఏదైనా చిన్న బైక్ ఏదైనా తీసుకొని డైరెక్ట్ ఈ బైక్ తీసుకుంటే కనుక ఇది కొంచెం హెవీ వెయిట్ అనిపిస్తుంది. అండ్ ట్రాఫిక్లో నడపడం కూడా కొంచెం అంత ఈజీ అని అయితే అనిపించదు. సో ఇప్పుడు ఈ వీడియోలో మాత్రం మీకు కంప్లీట్గా మైలేజ్ ఫిగర్స్ అయితే చెప్పబోతున్నాను. అండ్ ఇంకో వీడియోలో కంప్లీట్గా మీకు ఈ బైక్కి సంబంధించిన ఎలక్ట్రానిక్స్ నేను ఏమేమి పెట్టించానో అవన్నీ చెప్తాను. గైస్, నేను ఈ వీడియో మధ్యలో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నా వాయిస్ ఓవర్తోనైతే కవర్ చేశాను. ద రీజన్ ఈస్ ఈ రోడ్ నాయిస్ అయితే చాలా ఎక్కువగా ఉంది. నా దగ్గర సపరేట్ మైక్ సిస్టమ్ అంటూ ఏది లేదు. సో వ్యూయర్కి ఈజీగా అండర్స్టాండ్ అవ్వడం కోసం అయితే నా వాయిస్ ఓవర్ ఇచ్చాను. గైస్, నేను ఈ టెస్ట్ చేయడం కోసం వెహికల్ టైర్ ప్రెషర్ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేశాను. ఫ్రంట్ టైర్లో 30, బ్యాక్ టైర్లో 35 మెయింటైన్ చేశాను. గైస్, నేను ప్రజెంట్ అయితే బాడీలో ఫ్యూల్ అయితే నింపుకొని వచ్చేసాను 1 లీటర్ ఎగ్జాక్ట్గా. ఇప్పుడు నేను మా ఇంటి కింద ఉన్నాను. వెహికల్లో ట్రిప్ మీటర్స్ని కూడా రీసెట్ అయితే చేద్దాం ఒకసారి. ఇప్పుడు 13.0 volts అయితే చూపిస్తుంది. మీరు ఫ్యూయల్ రీడింగ్ చూసుకోవచ్చు, బ్లింక్ అవుతుంది. ఆల్మోస్ట్ ఆల్ నా గెస్ ప్రకారం 25 కంటే బిలోనే వస్తుంది నాకు ఐడియా ఉన్నంతవరకు అయితే. లెట్స్ సీ. ఒకసారి అయితే ట్రిప్ అండ్ ట్రిప్ బీని కూడా రీసెట్ అయితే చేసేద్దాం, సో దట్ మనకి క్యాలిక్యులేషన్ కోసం చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు మీరు చూసినట్టయితే 27,000 చేంజ్ అయితే తిరిగింది వెహికల్ నాది. ట్రిప్ A 738 రీసెట్, ట్రిప్ B రీసెట్. గైస్, 27,000 కిలోమీటర్స్ అయితే మన వెహికల్ తిరిగింది కదా. దీని ఓవరాల్ కంప్లీట్ రివ్యూ అయితే నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్ఫర్మేషన్ మేము ముందు పెట్టబోతున్నాను సూన్. ఒకవేళ నేను ఇప్పుడు తీసిన వీడియో కనుక ప్రాపర్ రెస్పాన్స్ వచ్చినట్టయితే. ప్రజెంట్ ఉన్న ఫ్యూయల్ అయితే ఎప్పటి వరకు అయిపోద్దో అక్కడ వరకు అయితే డ్రైవ్ చేద్దాం. ఓకే గైస్, మనం ఇప్పుడైతే సిటీ అవుట్స్కట్స్లో కొత్తగూడ దగ్గర అయితే మనం ఎస్టిమేషన్ వేసుకున్న ప్రకారంగానే ఎగ్జాక్ట్లీ మనం 20 to 25 బిట్వీన్ అనుకున్నట్టుగానే 22.8 కిలోమీటర్స్ వరకు అయితే మనం మార్నింగ్ కొట్టించిన ఫ్యూల్ అయితే వచ్చింది. సో ఫ్యూల్ ఇలా కొట్టుకుంటుంది, కానీ స్టిల్ ఇదైతే ఎంటీ అయింది ట్యాంక్. నేను మీకు ఒకసారి స్టార్ట్ కూడా చేసి చూపిస్తాను. ఇగ్నిషన్ ఆన్లోనే ఉంది చూడండి. డన్. 1, 2 ఉంటుంది లెఫ్ట్ స్ట్రైట్, అది కూడా ట్రై చేద్దాం. ప్రజెంట్ నా దగ్గర అయితే గోప్రో ఎలాంటి కెమెరా అయితే లేదు, ఓన్లీ మొబైల్లో మాత్రమే తీస్తున్నా. సో ఇక్కడైతే ఫుల్ ట్రాఫిక్ ఉంది చూడొచ్చు మీరు. సో నేను మొబైల్ ఒక చేతితో హ్యాండిల్ చేసి అయితే నేను తీయలేను ఈ వీడియోని. సో ఇంకొంచెం ముందుకెళ్ళైతే ట్రై చేద్దాం. ఇంజిన్ ఎక్కడి వరకు రన్ అవుతుందో అక్కడ వరకు ఆపేసి మళ్ళీ మన దగ్గర ఉన్న ప్రీమియం ఫ్యూల్ ఏదైతే ఉందో అదైతే ఫిల్ చేద్దాం. మీరు చూసుకోండి, కిలోమీటర్స్ వచ్చేసి 22.5 కిలోమీటర్స్ జరిగింది. చలో ఓకే గైస్, మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసాం. నేను అనుకున్నా అట్లీస్ట్ ఒక 1 కిలోమీటర్ అన్న పోతుందేమో అనుకున్నా, కానీ అలా ఏం కాదు గైస్. ఐ థింక్ ఇక్కడ ఫ్యూయల్ ఇంజెక్టర్స్లో ఉన్న ఫ్యూయల్ కొంచెం ఏదైనా మిగిలిపోయి ఉంటే కనుక దానివల్ల స్పార్క్ వచ్చి వెహికల్ కాస్త ముందు కదిలిండొచ్చు. నేనైతే స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ 20 మీటర్స్ మాత్రమే అలా ముందుకు వచ్చి మళ్ళీ ఆగిపోయింది వెహికల్. సో ఇప్పుడైతే క్లారిటీ వచ్చింది, కంప్లీట్గా ఫ్యూల్ అయితే అయిపోయినట్టు. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఏదైతే 1 లీటర్ ఆఫ్ ఫ్యూయల్ ఉందో ఇప్పుడైతే ఏదైతే ఫిల్ చేసుకుందాం. ఫ్యూయల్ ఎగ్జాక్ట్లీ 1 లీటర్ నేను HP పెట్రోల్ బంక్లో కొట్టిస్తాను. ఇప్పుడు ఇది బోస్ అయితే టెస్ట్ చేద్దాం.
బాటిల్ అయితే సేవ్ చేద్దాం ఇప్పుడు. ఇప్పుడు మేము వెళ్ళే రూట్లో మాత్రం దొరకదు, నార్మల్ ఫ్యూలో దొరుకుతుంది. బట్ ఇట్స్ ఒక దీంట్లో అయితే चलो ढक्कन क्लोज कर देंगे. ప్రజెంట్ ఇంతకుముందు ఉన్న ఫ్యూయల్తో అయితే ఇప్పుడు 22.8 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది గైస్. ఇప్పుడైతే మనం హెచ్పి పవర్ పెట్రోల్ అయితే మన వెహికల్లో ఫిల్ చేసాము. మీరు ట్రిప్ చూసుకోండి, ట్రిప్ 22.8 కిలోమీటర్స్ ఉంది. దీని అయితే ఇప్పుడు ప్రజెంట్ రీసెట్ చేస్తున్నా. ఇది రీసెట్ చేసిన తర్వాత మనం ఈ నెంబర్ ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసి మనం ఇప్పుడు 1 లీటర్ పవర్ పెట్రోల్తో ఎంత ఫ్యూయల్ ఎకానమీ అయితే ఇవ్వబోతుందో మనం చూద్దాం. ఎకానమీ స్పీడ్లోనే నడుపుతాం. ఓకే, సింగిల్ ప్రెజర్కి స్టార్ట్ అయింది. బికాజ్ నేను ఫ్యూయల్ లిడ్ని క్లోజ్ చేయడానికి అయితే కొంచెం టైం తీసుకున్నాను. అందుకే ఇది కరెక్ట్గా స్టార్ట్ అయిపోయింది. చలో గైస్, ఇప్పుడైతే వెళ్దాం. ఓకే, అది నింపుకున్నాం కాబట్టి మళ్ళీ ఫిల్ చేయడానికి అయితే మనం ఇప్పుడే హెచ్పి పెట్రోల్ బంక్ అయితే వచ్చినాం. లక్కీగా చూడాలి, ఇప్పుడు కనుక మనకి ప్రీమియం పెట్రోల్ దొరికిందంటే లక్కీ, లేదు అనుకుంటే కనుక నార్మల్దే కొట్టించుకొని అడ్జస్ట్ అయిపోదాం. ఇక్కడ ప్రీమియం దొరకదన్న, ఈ రూట్లో ప్రీమియం పెట్రోల్ లేదా బైక్కి. సంగతి ఎగ్జాక్ట్లీ 1 లీటర్ ఆఫ్ ఫ్యూయల్. ఈ నార్మల్ ఫ్యూయల్తో మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసి అయితే చూద్దాం. గైస్, ఇది ఆఫ్టర్ ఫిల్లింగ్ పవర్ పెట్రోల్ నేనైతే ఎకానమీలోనే వెళ్తున్నాను వెహికల్ని. నేను ఎక్కడ కూడా ఓవర్ స్పీడ్ చేయలేదు, ఆర్ఎల్స్ లెస్ స్పీడ్ కూడా చేయలేదు. ఇప్పుడు ఓన్లీ 70 to 85 మధ్యలోనే నేను వెహికల్ అయితే తీసుకెళ్తున్నాను. కాన్స్టెంట్లీ 80 స్పీడ్ మెయింటైన్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. సో ఆన్ అండ్ యావరేజ్ 80 స్పీడ్ అయితే కరెంట్లీ మెయింటైన్ చేస్తూ వెళ్తున్నాను అనమాట. క్రూజింగ్ స్పీడ్ ఇది ఎగ్జాక్ట్లీ ఈ వెహికల్కి అయితే కరెక్ట్ ఎకానమీ స్పీడ్లోనే అయితే మెయింటైన్ చేస్తూ వెళ్తున్నాను. ఇది హైదరాబాద్ టు విజయవాడ హైవే అనమాట. అండ్ ఒక చిన్న మీల్ బ్రేక్ ఈ ముద్ద మీకోసం. ఓకే గైస్, ఆఫ్టర్ రీఫ్యూయలింగ్ మనం 30.9 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. ఇప్పుడు ప్రజెంట్ పంతంగి టోల్ గేట్ దగ్గర అయితే ఉన్నాం. మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్కి ఇంకా ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది ఇంచుమించు. సో చూద్దాం ఎన్ని కిలోమీటర్స్ వస్తుందో. 40 ప్లస్ ఇచ్చిందంటే ఇప్పుడున్న వెయిట్కి అయితే డెఫినెట్లీ వెరీ గుడ్ అని చెప్పొచ్చు. 45 ఇస్తే మాత్రం ఎక్సలెంట్, న్యూ కండిషన్లో నడుస్తున్నట్టే. చలో స్టార్ట్ అయిపోదాం. ఇప్పుడు 50 ప్లస్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసి మొత్తానికి మనం పంతంగి టోల్ గేట్ దగ్గర అయితే ఉన్నాం. సో ఒకసారి మీకు నేను డీటెయిల్డ్గా అసలు మన బైక్ మీద వెయిట్ ఎంత ఉందో కూడా ఒకసారి అండర్స్టాండింగ్ కోసం మీకు ఒక చిన్న వాక్ అరౌండ్ అయితే చేసి చూపిస్తా. బైక్ ఇదండి, ఫాగ్ ల్యాంప్స్, ఇది మన బైక్ కండిషన్ ప్రజెంట్ అయితే ఇది. ఇప్పుడు మనం ఉన్నది పంతంగి టోల్ గేట్ దగ్గర. గైస్, మనం 1 లీటర్ ఆఫ్ ప్రీమియం ఫ్యూయల్ కొట్టించిన తర్వాత 47.7 కిలోమీటర్స్ తర్వాత మన వెహికల్ అయితే ఆగిపోయింది సైడ్కి. ఎప్పుడైతే పంతంగి టోల్ గేట్ దాటిన తర్వాత ఆగిపోయింది. ఇప్పుడు చూడండి రీడింగ్ 47.7 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది కదా. ఈ ఎక్సలెంట్ మైలేజ్ ఇచ్చినట్టయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే వెహికల్లో ఫ్రంట్ క్రాష్ గార్డ్, రియర్ శాడిల్ స్టేతో పాటు ఆల్మోస్ట్ ఆల్ 3 to 4 km వెయిట్ చేసే ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్స్తో పాటు ఫాగ్ ల్యాంప్ సెటప్ ఉంది. ఫాగ్ ల్యాంప్ సెటప్ అంటే లోపల ఇంటర్నల్గా వైరింగ్ హార్నెస్తో పాటు కలిపి చెప్తున్నాను నేను. దాంతోపాటుగా అడిషనల్లీ నేను ఒక 90 km ఉంటాను అండ్ మా మదర్ ఒక 80 km ఉంటారు ఈజీగా. సో మేమిద్దరం కలిసి వెళ్తున్నాం. దాంతోపాటు మా దగ్గర ఉన్న వెయిట్ వచ్చేసి 15 km అబోవ్ ఉంటుంది లగేజ్ అంతా కలిపేసి. సో ఇంత లగేజ్ పెట్టుకొని కూడా 47.7 కిలోమీటర్స్ నేను ఒక్కొక్కసారి 90 ప్లస్ కూడా కొట్టాను మిడిల్లో, ఒక 2 to 3 కిలోమీటర్స్ వరకు అయితే. అయినా కూడా ఇంత మైలేజ్ ఇచ్చిందంటే కనుక రియలీ గ్రేట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఇది మరీ చీకటి అయిపోయింది. మేమైతే హైవే రోడ్ మీద ఉన్నాం. ఇప్పుడైతే స్టార్ట్ అవ్వబోతున్నాం. గైస్, ఇప్పుడైతే సెకండ్ టైం మనం ఫిల్ చేసుకున్న 1 లీటర్ ఆఫ్ నార్మల్ పెట్రోల్ అయితే ఫిల్ చేశాను. ఇప్పుడు వీడియో అయితే తీయలేదు బికాజ్ ఇక్కడ చాలా డార్క్ ఉంది అండ్ బైక్ ఇగ్నిషన్ ప్రాబ్లం కూడా ఉంది.
గైస్ ఆఫ్టర్ సెకండ్ 1 లీటర్ రీఫ్యూయల్ చేసుకున్న తర్వాతనైతే నేను మా హోమ్ టౌన్ చేరుకున్నాను. ఇప్పుడు మార్నింగ్ మొత్తం కూడా నా వర్క్స్ మీద నేను తిరుగుతున్నాను. అదే 1 లీటర్ ఆఫ్ ఫ్యూయల్, ఇంకా అడిషనల్గా ఎలాంటి ఫ్యూయల్ అయితే కొట్టించలేదు వెహికల్లో. ప్రజెంట్ రీడింగ్ వచ్చేసి 80 చేంజ్ అయితే చూపిస్తుంది. ఇంకా నేను అదే 1 లీటర్ ఫ్యూయల్తో అయితే తిరగబోతున్నాను. అండ్ అడిషనల్లీ 1 లీటర్ ఆఫ్ ఫ్యూయల్ స్పేర్గా నేను బాటిల్లో ఫిల్ చేసుకున్న బ్యాగ్లో అయితే పెట్టుకున్నాను. మీరు చూడండి, రీడింగ్ 84.2 కిలోమీటర్స్ అయితే ప్రజెంట్ రన్నింగ్లో ఉంది. ఓకే గైస్, ఫైనలీ మార్నింగ్ నుంచి నా వర్క్స్ మీద నేను తిరుగుతూ కరెంట్లీ ఇప్పుడు మన ఫ్యూయల్ అయితే ఎప్పుడైతే సెకండ్ ఫిల్లింగ్ తర్వాత సెకండ్ 1 లీటర్ నార్మల్ ఫ్యూయల్ కొట్టించిన తర్వాత నార్మల్ పెట్రోల్, అది కూడా హెచ్పి బంక్లోనే, మన మీటర్ రీడింగ్ వచ్చేసి 91.5 కిలోమీటర్స్కి వచ్చింది. 91.5 కిలోమీటర్స్ ఇచ్చిందనమాట. ఇన్ ద సెన్స్ ఫస్ట్ ఫ్యూయల్ 47.7 కిలోమీటర్స్ మైనస్ 91 చేయాలి. 91.5 కిలోమీటర్స్ మైనస్ 47.7 కిలోమీటర్ ఫ్రెండ్స్. ఇది క్యాలిక్యులేట్ చేస్తే నాకు క్యాలిక్యులేట్ చేస్తే 43.8 కిలోమీటర్స్ అయితే వస్తుంది. సో కంపారిటివ్లీ ఇప్పుడు మనం ప్రీమియం ఫ్యూయల్ అంటే పవర్ ఫ్యూయల్ కొట్టించుకోవడం చాలా బెటర్ అని చెప్పొచ్చు. పవర్ పెట్రోల్ కొట్టించుకోవడమే బెస్ట్ అని చెప్పాలి. 3 to 4 కిలోమీటర్స్ అయితే నా వెహికల్లో డిఫరెన్స్ అయితే చూపిస్తుంది. సో ఆల్మోస్ట్ ఇది అన్ని వెహికల్స్కి కూడా అదే ఉంటుండొచ్చు. సో మొత్తానికైతే ఇది మన రీడింగ్. ఆల్ రైట్ గైస్, ఈ వీడియో మీకు నచ్చిందైతే అనుకుంటున్నాను నేను. ఇప్పుడు మొత్తానికి ట్యాంక్ ఫుల్ అయితే చేసుకొని మళ్ళీ నేను హైదరాబాద్కి బయలుదేరే టైం అయితే స్టార్ట్ అయింది.